వచ్చిందన్న? పిఆర్టీ వచ్చిందా? డిటిఎఫ్ వచ్చిందా? ఎస్టీ వచ్చిందా? ఏ సంఘం వచ్చిందన్న? కేవలం తపస్సు వచ్చింది ఆ రోజు. తపస్సు సంస్థ వచ్చింది ఆ రోజు మాతో పాటు. వాళ్ళ మీద కేసులైనాయి. ఇలా కొట్లాడేది మేమన్నా, రేపు కొట్లాడేది కూడా మేమే అన్నా. ఎవరారు కాంగ్రెస్లో వచ్చిరా? ఇలా కాంగ్రెస్లో ఓట్లేసి వచ్చిరా అన్న రోజు? రేవంత్ రెడ్డి అని వచ్చినా అన్నారు 317 వ్యతిరేకంగా. అరే జైలుకు పోయింది మేము, కొట్లాడింది మేము. మీరు ఓట్లు మాకేయకుంటే రేపు మా కార్యకర్తలు ఏమడుతున్నారు అన్న? 317 జీవోకు వ్యతిరేకంగా మనం కొట్లాడి జైలుకు పోతే, లాఠీ దెబ్బలు తింటే, మా జీవితాలను నాశనం చేసుకుంటే ఇలా మనకు ఓట్లేసి గెలిపించాలని టీచర్లకు అని చెప్పి మీ మీద విశ్వాసం మా కార్యకర్తలకు పోతుంది. మా కార్యకర్తల విశ్వాసం దెబ్బతింటుంది అన్న. ఇలా భవిష్యత్తులో కూడా కొట్టడానికి సిద్ధమైంది మేమే. ఎవరారు? ఇలా గ్రూప్ 1 విషయంలో కొట్టాడింది మేమే. నేను గ్రూప్ 1 పేపర్ లీకేజ్ అయిందని నేను కొట్లాడితే, నేను 10th పేపర్ లీక్ చేసిన దొంగ కేసు పెట్టాడు కేసీఆర్. పోనీ అది సోషలా, మ్యాథ్స్, సైన్స్ అనుకుంటే కాదు, హిందీ పేపర్ లీక్ చేసినట్ట నేను. హిందీ పేపర్ అక్కలు నోడన్నా కేసీఆర్ అదే చెప్పిన, నక్కలు కొట్టాలంటే అక్కలు ఉండాలన్న. హిందీ పేపర్ లీక్ చేస్తాడా అన్న ఎవడన్నా? నేను హిందీ పేపర్ లీక్ చేసిన అని చెప్పి అర్ధరాత్రి పట్టుకపోయినాను. మొత్తం తెలంగాణ మొత్తం గాయగా రాత్రంతా తిప్పి 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 కన్వెన్షన్లో పడేసాడు. మరి గ్రూప్ 1 కోసం జైలుకి ఒలివేరన్నా? మనం పోయినా, మన కార్యకర్తలు పోయినన్నా? నిరుద్యోగ మార్చి చేసింది మనం అన్న. ఇలా సిద్దిపేటలో లారీ చార్జ్ అయితే 8 మంది కార్యకర్తలు దెబ్బలు జరిగినాయి అన్న. నల్గొండలో నిరుద్యోగ సమస్యను ఫైట్ చేస్తే మన రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్తో పాటు 32 మందిని 46 రోజుల పాటు ఇవాళ జైలుకు పంపినా నల్గొండలో. నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకుంటే పానే మోసింది మనం అన్న. కొట్లాడింది మనమైతే ఓటర్ గారి మనకుందని ఓటర్ గారి తర్వాత ధర్మానికి ఆపదొచ్చిన, సమాజానికి ఆపదొచ్చిన అన్నిట్లో రైతుల కోసం కొట్లాడింది మనమే, ఉద్యోగుల కోసం కొట్లాడింది మనమే, విద్యార్థుల కోసం కొట్లాడింది మనమే, మహిళల కోసం కొట్లాడింది మనమే. అన్ని రకాల ఫైట్ చేసి అలా తెలంగాణ రాష్ట్రంలో 500 మందికి పైగా 5,000 మందికి పైగా ఇవాళ కార్యకర్తలుగా కమ్యూనల్ షీట్లు, రౌడ్ షీట్లు ఓపెన్ చేసిన